మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిగానే చేస్తున్నారు సార్. ఎందుకంటే మనం మామూలుగా సామాన్యుడు భోజనం చేయడానికైనా లేదంటే ఏదైనా ఇతరత్ర విషయాల్లో కూడా బాగానే చేస్తున్నారు. అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. సూపర్ సార్, అందులో డౌట్ ఏమన్నా. ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది ఈ ప్రభుత్వం అలా? జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫలితం అనేది మొక్క వేసిన వెంటనే ఫలితం రాదు. అవును, ఎదగాలి, విత్తనం మొక్క అవ్వాలి, దాని కాయ పూయాలి, అప్పుడు కానీ దాని ఫలితం కనిపించదు. అదే కానీ ఇవాళ మొక్క వేసిన వెంటనే పువ్వులు కావాలంటే కాదుగా. అంటే ఎన్నికలప్పుడు గట్టిగా చెప్పింది సూపర్ 6 ఆ పథకాలు అందుతున్నాయి ప్రజలకి. సూపర్ 6 పథకాలు సార్ అందరూ అంటే కొంత కష్టపడాలి సార్, తప్పదు, అవన్నీ కష్టపడాలి. అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం కన్నా రెట్టింపు సంక్షేమం ఇస్తున్నాము అని చెప్తున్నారు ప్రభుత్వం. 100%. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు. దాని మీద మీ అభిప్రాయం ఏమండి? ఒక మంచి పని చేసేటప్పుడు మీరే ఉన్నారు, ఒక మంచి పని చేద్దామని ఉన్నారు. దాని మీద మీకు ఎన్నో ఆటపోట్లు ఎదురవుతుంటాయి. దాన్ని తట్టుకుని ముందుకెళ్ళడమే కరెక్ట్ అయిన పద్ధతి. అంటే కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ తెలియదు సార్, వాటి గురించి అయితే మనం మాట్లాడాలి. కల్తీ మద్యం విన్నా మన సామాన్యులం. అంతే అంట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది వీడు మాట్లాడాడు లేకపోతే ఆల్రెడీ మన సామాన్యులం చక్కటి ఆయన మనకి మంచి మంచి పథకాలను అందిస్తున్నాడు. భవిష్యత్తులో మనం మళ్ళీ ఎంచుకోవాలి. చివరిగా జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? నేనైతే ఆయనకైతే విజన్ అయితే తెలియదు. ఎందుకు జగన్ ఎందుకు తెలియదు? విజన్ అయితే తెలియదు ఆయనకి. ఆయన బయటకు వచ్చి బయట ప్రపంచానికి వచ్చి చూడాలి ముందు. ఆయన లోపల కూర్చొని పరదాల మధ్యలోనో లేకపోతే ఆఫీసులోనో కూర్చొని ముందు ఫస్ట్ నాయకులు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే తీరు కూడా బాగుండాలి ఫస్ట్. ఓకే, ఫైనల్గా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు చంద్రబాబు గారి గురించి ఒక్క మాటలో? ఆయన 100% ఇవాళ హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పే మాట ఆఖరికి ఇంక్లూడింగ్ ఆయనతో సహా ఎవరు మన కేటీఆర్తో సహా పొగిడారు. ఇంకా అంతకంటే ఇంకేముంది? సాటి ముఖ్యమంత్రి వాళ్ళే పొగిడారుగా, వాళ్ళకంటే ఇంకెవరు చెప్పేది? కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుంది. అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రజలకు ఏమైనా మంచి జరిగింది ఈ ప్రభుత్వం వలన? అంటే హామీలు కొంచెం ప్రాసెస్ లేట్ అయింది కానీ చిన్నగా అమలు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎన్నికలప్పుడు చెప్పారు కదా సూపర్ 6 అని. సూపర్ 6 బడ్జెట్ వల్ల లేట్ అయింది అని చెప్పి కొంచెం లేట్ అయిపోయింది కానీ పర్వాలేదు. అంటే సూపర్ 6 సూపర్ హిట్ ఉంటుంది ప్రభుత్వం అయితే. స్లో ప్రాసెస్ అవుతుందండి. అమరావతి పనులు మొదలు పెట్టారు, స్టార్ట్ అయినాయి. పోలవరం పరిగెత్తేస్తున్నారు ముఖ్యమంత్రి ప్రతి పరిగెత్తున్నారు. ఇంకో నెక్స్ట్ టైం కూడా వస్తే అమరావతి మొత్తం కంప్లీట్ వచ్చే అవకాశం ఉందా నెక్స్ట్ టైం? అది నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న మీరే చెప్పండి. నెక్స్ట్ టైం వచ్చే అవకాశం ఉందా కూటమి? అది 5 years అయిపోతే ఇప్పుడు చెప్పలేము. ఆల్రెడీ లేట్ ప్రాసెస్ అయింది, వీటిలో కంప్లీట్ అయిపోయినాయి అనుకో వాళ్ళ హామీలన్నీ. 5 years తర్వాత అది ప్రజల అభిప్రాయం బట్టి ఉంటుంది. అంటే కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ అవన్నీ మనకు అవసరం లేదు. మనకు ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందో లేదా? అంటే ఈ ప్రజలకు సంబంధించి వాళ్ళ ప్రాణాలకు సంబంధించి వాళ్ళు కల్తీ మద్యం చేస్తున్నారు, ప్రాణాలు పోతున్నాయి ప్రజలే అంటున్నారు. కల్తీ మద్యం చేయడం తప్పు, అది ఎవరు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కరెక్టే. ఓకే, ఆయన ఏం తప్పు చేయలేదని ఆయన చెప్తున్నాడు మరి జోగి రమేష్. అది మనం చెప్పలేమండి, కోర్టు చూసుకుంటుంది. తర్వాత గవర్నమెంట్ ఉంది, చేసినారా లేదనేది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు.